నవనంది న్యూస్ కి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. శ్రీశైలం ఘనంగా శివరాత్రి బ్రహ్మోత్సవాలు. స్వామి అమ్మవారికి విశేష పూజలు నిర్వహించిన అర్చక స్వాములు. కసాయిగా మారిన కొడుకు తల్లిదండ్రులపైన అమానవీయంగా దాడి. జొన్న రైతుల సమస్యలు పరిష్కరించాలి. కలెక్టర్కు వినతి పత్రం అందజేసిన మాజీ ఎమ్మెల్యే భూమా. నంద్యాల జిల్లా పరిధిలోని మహాజ్యోతిర్లింగమైన శ్రీశైలం దేవస్థానం నందు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 3వ రోజున స్వామి అమ్మవారికి ఆదివారం విశేష పూజలను ఆలయ అర్చక స్వాములు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో శివనామస్మరణతో మారుమ్రోగింది. ఈ సందర్భంగా ఆలయ ఈవో పెద్దరాజు మాట్లాడుతూ మహాశివరాత్రి బ్రహ్మోత్సవంలో భాగంగా 3వ రోజున స్వామి అమ్మవార్లకి విశేష పూజలు నిర్వహించారని పేర్కొన్నారు. లోక కళ్యాణం కోసం రుద్ర హోమం, చండీ హోమం, జపాలు, పారాయణాలు నిర్వహించారని తెలిపారు. అదేవిధంగా సాయంకాలం 6 గంటలకు బెజవాడ శ్రీ దుర్గమల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం తరపున శ్రీ మల్లన్న స్వామి, బ్రహ్మరాంబదేవి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారని తెలిపారు. కార్యక్రమంలో పాలక మండలి సభ్యులు, ఆలయ అర్చక స్వాములు, శివ భక్తులు తదితరులు పాల్గొన్నారు. కనిపెంచిన సొంత తల్లిదండ్రులపైన ఓ కొడుకు అమానవీయంగా మృగంలా దాడి చేశాడు ఓ కసాయి కొడుకు. ఈ దారుణ ఘటన అన్నమయ్య మదనపల్లి సమీపంలో నీరుగట్టువారిపల్లెలో చోటు చేసుకుంది. బూతులు తిడుతూ తన సోదరుడికి భూమి ఎలా రాశారంటూ తల్లిదండ్రులపైన కుమారుడు దారికి పాల్పడ్డాడు. ఎత్తుకొని పెంచిన తల్లి గుండెలపైనే కాలుతో తన్నాడు. దండం పెడుతున్నా కనికరించకుండా జుట్టుపట్టి ఈడ్చుకొట్టాడు. ముసలి తండ్రిపైన విచక్షణారహితంగా దాడికి దిగాడు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలంటూ కొందరు స్థానికులు కోరినట్లుగా సమాచారం. నంద్యాల నియోజకవర్గంలో జొన్న రైతుల సమస్యలు పరిష్కరించాలని సెంట్రల్ వేర్ హౌస్ మేనేజర్ జాయింట్ కలెక్టర్కు రైతుల సమస్యలు వారి దృష్టికి మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి తీసుకువెళ్లారు. స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న సెంట్రల్ వేర్ హౌస్ మేనేజర్ జాయింట్ కలెక్టర్తో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా భూమా మాట్లాడుతూ ప్రభుత్వం జొన్న రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని చెప్పడంతో రైతులు తాము పండించే జొన్నలను సెంట్రల్ వేర్ హౌసింగ్కు తీసుకువచ్చారు. కొన్ని చిన్న సమస్యల పట్ల రైతులు తెచ్చిన జొన్నలను అన్లోడింగ్లో ఆలస్యం కావడంతో వందల లారీలు రోడ్లపై ఉన్నాయని అన్నారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా వెంటనే సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, భూమా అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు జొన్నలు రైతులందరూ కూడా గ్రామాల నుంచి తోలడం జరిగింది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదో ఒక చిన్న ఇష్యూస్ ఉన్నాయని చెప్పేసి ఎవరో ఒకరు అబ్జెక్ట్ చేసినారు, ధర్నా చేసినారని చెప్పేసి 100 లారీల దాకా ఈరోజు పక్కన పెట్టి అన్లోడ్ చేయకపోవడం వల్ల ఈరోజు రైతులందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇదంతా కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే ఇప్పుడే జేసీ గారు కూడా రావడం జరిగింది. అందరు కూడా సార్ట్అవుట్ చేస్తామని ఇప్పుడు హామీ ఇచ్చారు. లేకపోతే వెంటనే రైతులకు ఇబ్బంది లేకుండా ఎంతమంది అయితే రైతులు ఇక్కడ ఉన్నారో వాళ్ళందరికీ కూడా న్యాయం చేసే విధంగా అన్ని కూడా అన్లోడ్ చేసుకొని ప్రభుత్వం తీసుకోవాల్సింది కూడా ఈ సందర్భంగా. పట్నం ఎస్బీఐ కాలనీ సమీపంలో మున్సిపల్ భూమి ప్రభుత్వ ఆస్తిగా, ప్రజల ఆస్తిగా కాపాడాలి అంటూ నంద్యాల బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ అభిరుచి మధు డిమాండ్ చేశారు. ఆదివారం నంద్యాలలో సంచలనంగా మారిన ఎస్బీఐ కాలనీ సమీపంలో మున్సిపల్ స్థలం వద్దకు వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీకి చెందిన 50 కోట్లు విలువ చేసే భూమిని కొందరు దొంగ పట్టాల ద్వారా అన్యాక్రాంతం అక్రమంగా అనుభవించాలని చూస్తున్నారని, సోషల్ మీడియా, పత్రికల్లో బహిర్గతం చేసే వరకు అధికారులకు తెలియకపోవడం దారుణమని వాపోయారు. జనవరిలో జరిగిన కౌన్సిల్ సమావేశంలో అధికార పార్టీకి చెందిన మాజీ మున్సిపల్ చైర్మన్
దేశం సులోచన స్థలం అన్యాక్రాంతమై నిజానిజాలపైన శ్వేతపత్రం ఇవ్వాలని డిమాండ్ చేశారని అన్నారు. నంద్యాల మున్సిపల్ అధికారులకు తెలిసి జరుగుతుందా లేదా తెలియక జరుగుతుందా సమాచారం ఇవ్వాలని ప్రశ్నించిన విషయం తెలిసిందేనని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు కసెట్టి చంద్రశేఖర్, ఉపేందర్ రెడ్డి, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నంద్యాల పట్టణంలోని స్టేట్ బ్యాంక్ కాలనీలో మున్సిపాలిటీకి సంబంధించిన 2 ఎకరాల 40 సెంట్ల ఆస్తిని సర్వే నంబర్లు 2313/1A, 2313/1B, 2313/1C, 2313/2A ఈ విధంగా వివరాలతో కూడిన సర్వే నంబర్లకు సంబంధించిన అత్యంత విలువైన భూమి దాదాపుగా పత్రికల్లో రాస్తున్న సమాచారం ప్రకారం 50 కోట్ల రూపాయల విలువైన ఈ భూమిని దొంగ పత్రాల ద్వారా కొంతమంది అన్యాక్రాంతం చేసి ఆక్రమించుకుని అక్రమంగా అనుభవించే ఉద్దేశంతో ఉన్నారని చెప్పి జనవరి నెలలో జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన మాజీ మున్సిపల్ చైర్మన్ సులోచన గారు ఈ విషయం మీద దీని మీద నిజ నిర్ధారణ తేలాలి, ఆ ఆస్తి ఎలా రాయబడింది, మున్సిపాలిటీకి తెలిసి జరిగిందా తెలియకుండా జరిగిందా అని చెప్పి వారు ఆ రోజు గట్టిగా వివరాలు సమర్పించమని అడగడం, ప్రస్తుత కౌన్సిల్లో నిలదీయడం జరిగింది. జరిగిన తర్వాత ఆ విషయం మీద దాదాపుగా మున్సిపాలిటీకి సంబంధించిన అనేక అంశాల వారీగా పూర్తిగా దీని మీద నిజానిజాలు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెబుతూ దీని మీద పూర్తిగా నిర్ధారణ కమిటీ వేస్తాం, కోర్టు ద్వారా స్థలాన్ని కాపాడుతాం, పోలీస్ స్టేషన్లో ఎవరైతే కారకులో వారి మీద క్రిమినల్ కేసులు బుక్ చేస్తామని చెప్పి కౌన్సిల్లో చైర్మన్ గారు చెప్పడం జరిగింది. ఈ 3 రోజుల కిందట, నిన్న 2 రోజుల కిందట నేను ఈ విషయం పైన భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ కన్వీనర్ గా అభిరుచి మాట్లాడుతున్నానండి అని చెప్పి మున్సిపల్ కమిషనర్ గారితో మాట్లాడితే ఈ విషయం మీద నేను పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తున్నాం, కోర్టుకు కూడా వెళ్లాం, వీరి మీద తగిన చర్యలు తీసుకుంటాం, పొలంలోకి రాకుండా మేము అన్ని రకాలుగా ఆస్తిని కాపాడుతామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. అలాంటిది దాదాపుగా మున్సిపల్ కౌన్సిల్లో కూడా చైర్మన్ గారు ఇచ్చిన హామీ గాని కమిషనర్ గారు నాకు ఇచ్చిన హామీని గాని ఇవాళకి 48 గంటలు దాటినా కూడా ఇప్పటి వరకు దీని మీద ఎటువంటి కేసు నమోదు కాలేదని నా దృష్టిలో ఉంది సమాచారం. దీన్ని బట్టి నేను కోరేది ఏంటంటే, ఒక భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ కన్వీనర్ గా మేము చేస్తున్న డిమాండ్ ఏంటంటే, దీనికి తగిన బాధ్యుల మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలి, ప్రభుత్వ ఆస్తిని ప్రజల ఆస్తిగా ఖచ్చితంగా కాపాడి ఇది ప్రభుత్వానికి చెందేదానిలాగా చేయాలని చెప్పి మున్సిపల్ కమిషనర్ గారిని ఈ ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. నంద్యాల జిల్లా శ్రీశైలం దేవస్థానం నందు మహాశివరాత్రి బ్రహ్మోత్సవంలో భాగంగా 2వ రోజు బుంగ్రి వాహన సేవలో మల్లికార్జున స్వామి, భ్రమరాంబదేవి అమ్మవార్ల ఊరేగింపును సాంప్రదాయ పద్ధతిలో అంగరంగ వైభవంగా ఆలయ ఈవో పెద్దిరాజు ఆధ్వర్యంలో నిర్వహించారు. అదేవిధంగా ద్వారకా తిరుమల దేవస్థానం తరపున బ్రహ్మోత్సవాన్ని పురస్కరించుకొని 2వ రోజు తిరుమల ఆలయ అధికారులు లాంఛనప్రాయంగా మల్లికార్జున స్వామి, భ్రమరాంబికాదేవి అమ్మవార్లకు పట్టు వస్త్రాలను సమర్పించారు. తిరుమల దేవస్థానం అధికారులకు రాజగోపురం వద్ద సాంప్రదాయాన్ని అనుసరించి ఈవో పెద్దిరాజు, అధికారులు, పాలక మండలి సభ్యులు, అర్చకులు, వేద పండితులు ఘన స్వాగతం పలికారు. అనంతరం శ్రీ స్వామి అమ్మవార్లకు విశేష పూజలను వేద పండితులు, అర్చకులు నిర్వహించారు. సాయంత్రం వేళలో గ్రామోత్సవ కార్యక్రమంలో వివిధ రకాల సాంస్కృతిక కళారూపాలతో భక్తులు కనువిందులు చేశారు. తింటే లజీజ్ పిస్తా హలీం పాయింట్లోనే తినాలి అన్న విధంగా రుచికరమైన హైదరాబాదీ హలీంలను ఇక్కడ అందిస్తున్నారని విశాఖ నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి, విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గ అభ్యర్థి బొత్స ఝాన్సీ, దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాస్పల్లి గణేష్ కుమార్ అన్నారు. సరస్వతి పార్క్ జంక్షన్ వద్ద హలీం పాయింట్ను వారు ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విశాఖలో 365 రోజులు ఇక్కడ హలీం రుచి శుచికరమైన హైదరాబాద్ స్టాఫ్తో తయారు చేయబడిన చికెన్, మటన్ హలీం లభ్యమవుతుందని చెప్పారు. హైదరాబాద్ రుచి అందించగలిగే ఏకైక లజీజ్ హలీం పిస్తా పాయింట్ మొట్టమొదటిగా విశాఖలో ఏర్పాట్లు చేయడం సంతోషదాయకమని చెప్పారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ సెల్ ప్రెసిడెంట్ ఐహెచ్ ఫారూఖీ, మహమ్మద్ బాషీ, ముస్లిం మైనార్టీ నాయకులు, దక్షిణ వైసీపీ నాయకులు, కార్పొరేటర్లు, ముస్లిం పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
హలీం పాయింట్ ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది. గౌరవ ఇన్ఛార్జ్ పార్లమెంట్ సభ్యురాలు బొత్స ఝాన్సీ గారు, అలాగే ఇక్కడ సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ గారు, ఇక్కడ ముస్లిం సోదరులు పెద్దలందరి సమక్షంలో ఈరోజు ఇక్కడ హలీం పాయింట్ ఓపెన్ చేయడం చాలా సంతోషకర విషయం. ముస్లిమ్స్కి చాలా పవిత్రమైన మాసం రంజాన్ మాసం. దానికి సంబంధించి ముందుగానే ఇక్కడ హలీం పాయింట్ ఓపెన్ చేయడము చాలా సంతోషకర విషయం. చాలా సంతోషం. ముస్లిం సోదరులు అందరూ కూడా చాలా సంతోషంగా ఉండాలి. ఈ రంజాన్ మాసం వాళ్ళ ఇంట్లో చాలా సంతోషాలు నింపాలని. లజీజ్ పిస్తా హలీం పాయింట్, సరస్వతి జంక్షన్, సరస్వతి పార్క్ జంక్షన్ మన విశాఖపట్నంకి నంబర్ 1 బాషి అని దీని ప్రొపరేటరు. గత 10 సంవత్సరాలుగా మన విశాఖపట్నంకి అతి మంచి హలీం అందించే. ఆఫ్టర్ హైదరాబాద్ మళ్ళీ హలీం తినాలంటే కోడి కానీ, కోడిపుంజి కానీ, లేదనుకుంటే గొర్రెపోతు కానీ అవి మాట్లాడుతూ ఉంటాయి. మీట్ మీ ఎనీవేర్ బట్ ఈట్ మీ ఇయర్. నన్ను తింటే ఎక్కడే తినాలి, నన్ను తింటే ఎక్కడే తినాలని. అంత మంచి హలీము, అంత మంచి మటన్ హలీం వండుతారన్నమాట. సో నేను సంవత్సరం అంతా వండుతారు. అది గ్రేట్. 365 days మనకి ఏంటంటే ఇక్కడ ఈ పాయింట్లో మనకి మంచి రుచికరమైన ముస్లిమ్స్ వంటకాలు దొరుకుతాయి అన్నమాట. రంజాన్ మరి పవిత్రమైన రోజుల్లో అంతకంటే ప్రత్యేకత సంతరించుకున్న హలీం పాయింట్ని మరి ఇక్కడ ప్రత్యేకంగా లజీజ్ పిస్తా హలీం పాయింట్ అని బాషి గారు ఇంకా ఇక్కడ పెద్దలందరూ వారి ఆధ్వర్యంలో ఈరోజు ఏర్పాటు చేసిన హలీం పాయింట్కి మరి ఇక్కడికి విచ్చేసిన పేరున ఈరోజు అందరూ కూడా వచ్చారు. పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఇది ఒక మంచి ఒకప్పుడు దీన్ని ప్రత్యేకంగా ఈ స్పెషల్ డిష్ని చేయాలంటే మనం హైదరాబాద్కి వెళ్ళి హలీం కావాలంటే జీవీఎంసీ 40వ వార్డు పరిధి ఏకేసీ కాలనీలో గల నూకాంబిక అమ్మవారి 17వ వార్షికోత్సవం వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో వార్డు కార్పొరేటర్, ఆలయ ధర్మకర్త గుండపు నాగేశ్వరరావు, జీఎన్ఆర్ ముఖ్య అతిథిగా పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏకేసీ కాలనీ ఏర్పడినప్పటి నుంచి కాలనీ వాసులంతా ప్రతి సంవత్సరం కొత్త అమావాస్య పర్వదినాన అమ్మవారి పండుగను ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారని చెప్పారు. తమ పూర్వీకుల నుంచి ఈ కాలనీలో నూకాంబిక అమ్మవారి ఉత్సవాలు జరుగుతుండడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. కార్యక్రమంలో జెరిపోతుల బాబురావు, సేనాపతి తాతాబాబు, వరపల మహేష్, కొట్నాన రవి, యలగడ రాజు, అధిక సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు. వాసంశెట్టి సుభాష్కు టీడీపీ టికెట్ ఇవ్వొద్దని టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు. వాసంశెట్టి సుభాష్కు వ్యతిరేకంగా ప్లకార్డుల ప్రదర్శన చేపట్టారు. సుభాష్కు టికెట్ ఇవ్వొద్దని పెట్రోల్ పోసుకున్న టీడీపీ అభిమాని వనం చంటిబాబు నిరసన తెలిపాడు. సుభాష్కు వ్యతిరేకిస్తూ ప్లకార్డులు తగలబెట్టిన టీడీపీ, జనసేన నాయకులు, టీడీపీ ఇన్ఛార్జ్ రెడ్డి సుబ్రహ్మణ్యం, జనసేన ఇన్ఛార్జ్ పొలిశెట్టి చంద్రశేఖర్, కాదా వెంకటరమణ, రేవు శ్రీను తదితర స్థానిక నాయకులకే టికెట్ ఇవ్వాలని టీడీపీ నాయకులు ఆందోళన చేపట్టారు. రామచంద్రపురం నియోజకవర్గంలో తోట త్రిమూర్తులు గారు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్సీపీలో చేరినటువంటి సందర్భంలో 2 సంవత్సరాలు వేచి చూసి ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో మా పూర్వీకులు కోళ్ళైనా, నేను పుట్టి పెరిగింది కొత్తపేట, రాజకీయం చేసింది కొత్తపేట, చదువుకున్నది కొత్తపేట, అమలాపురం అయినా నన్ను ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో అటు తోట త్రిమూర్తులు గారు,
పిల్లి బోసు గారు, చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ గారు ఉన్నారు ప్రత్యర్థులుగా. వారిని ఎదిరించే ఒక వాయిస్ కావాలి, కార్యకర్తల్లో ఒక భరోసా కల్పించాలి. దానికోసం నిన్ను ఎంపిక చేసి ఇన్ఛార్జిగా పంపామని నన్ను పంపించడం జరిగింది. నేను కోరుకోలేదు. అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి రామచంద్రపురం నియోజకవర్గానికి వచ్చి సుదీర్ఘకాలం పాటు అంటే 2.5 సంవత్సరాలు పార్టీ బలోపేతానికి కృషి చేశాను. నేను బైపాస్ ఆపరేషన్ చేయించుకున్నాను. నాకు ఆరోగ్యం సహకరించకపోయినా, కరోనాలో నా తమ్ముడు పోయినా పార్టీ ఇచ్చినటువంటి ఆదేశాలను శిరసావహించి ఈ పార్టీ కోసం పనిచేశాను. కొంతవరకు బలోపేతం చేశాను. కానీ ఇది సరిపోదు, ఇంకా బలోపేతం చేయాలని ఈ పార్టీలో జాయిన్ చేయడానికి విశేషమైనటువంటి కృషి చేస్తే వాళ్ళు కూడా రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకుని కొంతమంది వ్యక్తులు ముందుకొచ్చారు. ఆ ముందుకొచ్చినటువంటి సందర్భంలో స్వాగతించి సంతోషపడి తెలుగుదేశం పార్టీకి పూర్వం రోజులు వస్తాయని ఆలోచించి మరి రాయపరెడ్డి రాజా గారు వచ్చిన కండువ వేసి స్వాగతించాం. ఆ తర్వాత స్థానికుడు రేవు శ్రీని గారు మీ సుపరిచితుడు. ఆయన సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం కలిగినటువంటి వ్యక్తి. ఆయన నేను కూడా పార్టీలోకి వస్తానంటే ఆయన కూడా చింతలపూడి తీసుకువెళ్ళి ఆయన చంద్రబాబు సమక్షంలో ఆయన్ని జాయిన్ చేశాం. కాదా వెంకటరమణ గారు, నాకు కూడా రాజకీయాలంటే ఇష్టం, నాది పూర్వం పామర్రు కాబట్టి నేను కూడా జాయిన్ అవుతానంటే ఆయన్ని జాయిన్ చేశాం. పెందుర్తి మండలం వీరానగర్ కాలనీలో నివాసం ఉంటున్న పేద ప్రజలకు ఇంటి పన్నులు వేయాలని సిపిఎం పార్టీ నాయకుడు బి జగన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దీనిలో భాగంగా కాలనీ వాసులతో పెందుర్తి ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ వీరానగర్ ప్రాంతంలో ఎన్నో ఏళ్ల నుంచి పేద ప్రజలు నివాసం ఉంటున్నారని చెప్పారు. వీళ్ళందరికీ ఇంటి పన్నులు లేకపోవడం పట్ల ప్రభుత్వ పథకాలు రావడం లేదని ఆవేదన వెల్లబుచ్చారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పేద ప్రజలందరికీ ఇంటి పన్నులు వేయాలని కోరారు. జగన్ సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు. వీరానగర్ పెందుర్తి మండలం 97వ వార్డు పరిధిలో గత 17 సంవత్సరాల నుంచి అక్కడ నివాసం ఉంటున్నారు. అనేక సందర్భాల్లో అధికారులకి కలిసాం, అక్కడ ఉండే ప్రజలందరికీ పట్టాలు ఇవ్వాలని చెప్పేసి. అలాగే ఇస్తామని చెప్తున్నారు. ఎంఆర్ఓ ఎవరైతే వస్తున్నారో తహసీల్దార్ గారు వాళ్ళందరికీ కలుస్తుంటే ఇదిగో వారం రోజులు ఇస్తాం, 10 రోజులు ఇచ్చేస్తాం, ఎంక్వైరీ చేస్తున్నాం అని చెప్పారు. ఇంతకుముందు జీవో 296 జీవో ప్రకారం వీళ్ళందరూ పట్టాలకు అప్లై చేసుకున్నారు. తర్వాత 118 ప్రకారం అప్లై చేసుకున్నారు. అప్లై చేసుకోవడమే మిగులుతుంది. మాకు ఓన్లీ ఏదైతే మీ సేవలు ఉన్నాయో మీ సేవల ఖర్చులు మిగులుతున్నాయి తప్ప ఇంకోటి ఏం అవ్వట్లేదు. నిజంగా మాకు ఎలిజిబిలిటీ లేకుండా మాకు ఇంకెక్కడైనా ఇల్లు ఉంటే మాకు ఎవరికి పట్టాలు ఇవ్వద్దు, రిజెక్ట్ చేసేయండి. నిజంగా మాకు అందరికీ పేదవాళ్ళు అనుకొని వాళ్ళు ఇల్లు లేరు అనుకుంటేనే వాళ్ళందరికీ ఇల్లు ఇవ్వండి. మేము ఇప్పటికే ఆల్రెడీ చాలాసార్లు అడిగాం, అలిసిపోతున్నాం. ఇప్పటికే లోకల్ కార్పొరేటర్కి ఎమ్మెల్యేకి కూడా కలిసి ఉన్నాం. వాళ్ళు ఆల్రెడీ ఎన్నికల ముందు కూడా చెప్పింది ఏంటంటే మేము ఇక్కడ మీకు పట్టాలు ఇవ్వకపోతే నెక్స్ట్ సారి ఎలక్షన్లో ఓటు అడగడానికి రావని చెప్పారు. వాళ్ళు ఏం మాట్లాడట్లేదు. ఇక్కడ ఉండే రెవెన్యూ అధికారులు కూడా కనీసం స్పందించట్లేదు. మేము చెప్పదలుచుకుంది ఏంటంటే ఇప్పటికైనా మీరు పట్టాలు ఇవ్వకపోతే ఒక వారం రోజుల తర్వాత ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్నే మా ఇల్లు కింద మార్చుకొని ఉంటాం, ఇక్కడే వంట చేస్తాం, ఇక్కడే లెట్రిన్కి వెళ్తాం, ఇక్కడే స్నానాలు చేస్తాం. అటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పేసి రెవెన్యూ అధికారులందరికీ చెప్పదలుచుకున్నాం. ఇక్కడ కూడా వినకపోతే ఎమ్మెల్యే ఇల్లు కూడా ముట్టడి చేస్తాం, కార్పొరేటర్ ఇల్లు కూడా ముట్టడి చేస్తాం. మీరు ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకోకపోతే మిమ్మల్ని కూడా మీ ఇల్లు మా ఇంటి కింద మార్చుకోవాల్సి వస్తుంది. అటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దు. నిజంగానే మేము అడుగుదలుచుకుంది ఏంటంటే ఇక్కడ ఉండే లోకల్ 95వ వార్డు కార్పొరేటర్ ఆయనకేమి పట్టా ఇవ్వగలిగింది, మాకెందుకు ఎవరు? నిజంగా మాకు ఎలిజిబిలిటీ లేదని చెప్పి చెప్పమని అనుకోండి వచ్చి బయటికి. ఇక్కడ ఆ రకంగా చెప్పకుండా మీకేం లంచాలు కావాలో చెప్పండి, డబ్బులు ఇచ్చిన వాళ్ళకే మీరు పట్టాలు ఇస్తారో చెప్పండి. అందుకని ఇక్కడ ఉన్న తహసీల్దార్ గారికి ఆర్డీఓ గారికి హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా మీరు ఆ రకంగా పేదలందరికీ పట్టాలు ఇవ్వకపోతే తప్పనిసరిగా అది పోరాటాన్ని ఉధృతం చేస్తాం. ఈ ఎన్నికల్లో అవసరమైతే ఆ రాజకీయ పార్టీలు అన్నిటికి సీపురుగా తిరగేసి తరిమి కొడతాం. అటువంటి పరిస్థితి తెచ్చుకోకుండా వెంటనే పట్టాలు ఇవ్వాలి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య ఆధ్వర్యంలో పెందుర్తి మండలంలో మార్చి 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు అనేక ప్రాంతాల్లో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. దీనిలో భాగంగా చిన్న ముస్లివాడ సమీపంలో ఉన్న గిరిప్రసాద్ నగర్ కాలనీలో ఉన్న సిపిఐ పార్టీ కార్యాలయంలో మహిళా దినోత్సవం జెండాను రాష్ట్ర మహిళా సమైక్య నాయకురాలు అత్తిలి విమల ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చి సంవత్సరాలు గడుస్తున్న నేటి వరకు మహిళలకు అసలైన స్వాతంత్ర్యం రాలేదని ఆవేదన వెల్లబుచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ నాయకుడు ఆర్ శ్రీనివాసరావు, పలువురు మహిళా సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.
కొని ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య రాష్ట్ర వ్యాప్తంగా 1వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు వారోత్సవాలు నిర్వహించుకుంటున్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు గిరిప్రసాద్ నగర్ కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ జెండా ఎగురవేయడం జరిగింది. ఇది 1910 డెన్మార్క్ రాజధాని కోపెన్హెగన్లో పుట్టు పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి వేలాది మంది మహిళా కార్మికులు 8 గంటల పనిదినం కోసం, వేతనాల పెంపు కోసం, ఓటు హక్కు కోసం ఎన్నో పోరాటాలు, దీర్ఘకాల పోరాటాలు చేసి పోరాడి సాధించుకున్న మహిళా హక్కుల దినంగా మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి దీన్ని గుర్తించింది. అప్పటి నుంచి కూడా మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క మహిళా వారోత్సవ మహిళా దినాన్ని ఘనంగా నిర్వహించుకుంటున్నారు. స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా నేటికి కూడా మహిళలు నిజాతి పౌరులుగానే చూడబడుతున్నారు. నిర్ణయాధికారంలో మహిళలు ఎక్కడ కూడా భాగస్వామ్యం చేయలేని పరిస్థితి మనం చూస్తున్నాం. ఇది రాష్ట్రంలో కానీ కేంద్రంలో కూడా రెండు కనిపిస్తున్నాయి. మతవాద ధోరణులు ఎక్కువైపోతున్నాయి, మనువాద ధోరణులు, అలాగే సనాతన ధర్మాన్ని తీసుకొస్తున్నారు. ఇంకా ఆడవాళ్ళు చదువుకోవాలి, ఈరోజు పురుషుల కంటే సమాజంలో ముందుకు వెళ్ళిపోతున్నటువంటి ఈ నేపథ్యంలో మళ్ళీ సనాతన ధర్మం తీసుకొచ్చి ఆడవాళ్ళు కేవలం వంటింటికే పరిమితం కావాలి, ఇంటి నుంచి బయటికి రాకూడదనేటువంటి ఈ సనాతన ధర్మాన్ని, మనువాద ధర్మాన్ని మహిళా సమైక్య తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఈరోజు అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. మరొక వైపు చూసుకున్నట్లయితే ఎన్నికలు వస్తూ ఉన్నాయి. ఎన్నికల్లో మద్యాన్ని ఏరిలై పారిస్తున్నారు. గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, నేను అధికారంలోకి వచ్చినట్లయితే మద్యాన్ని దశల వారీగా నిషేధిస్తానని చెప్పడం జరిగింది. నిషేధించకపోగా ఆయన సొంత బ్రాండ్లు పెట్టుకొని మరింత షాపులు పెట్టి ఎక్కువ తాగండి, ఊగండి, మహిళపై హింస పెరగడానికి కారణం అనే విధంగా చూపిస్తున్నారు. కాబట్టి ఈ ఎన్నికల్లో సరే మేనిఫెస్టో ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఎన్నికల్లో ఖచ్చితంగా మేము అధికారంలోకి వచ్చినట్లయితే మద్యాన్ని నిషేధిస్తామని చెప్పాలని చెప్పి కూడా మహిళా 33% రిజర్వేషన్ కల్పించాలని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసినప్పటికీ ఏదో మహిళలను కేవలం ఓటు బ్యాంక్గా చూస్తూ మొన్న కేంద్రంలో ఈరోజు అంటే మహిళలు 33% రిజర్వేషన్ ఇస్తామని చెప్పారు, కానీ దాని అమలుకు నోచుకోలేదు. నిజంగా చిత్తశుద్ధి ఉన్నట్లయితే ఈ 24 ఎన్నికల్లోనే మహిళలకు చట్టసభలో 33% రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి కూడా ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య డిమాండ్ చేస్తాం. జనసేన టీడీపీ పొత్తులో అందరూ అభ్యర్థులు అత్యధిక మెజార్టీతో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాట్లు చేయాలని సోమవారం శ్రీ దత్తుడు ప్రథమ అవతారమైన శ్రీపాద శ్రీ వల్లభ దేవస్థానంలో సతీ సమేతంగా పిల్లా శ్రీధర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల అభీష్టం మేరకు రౌడీపాలన పోవాలని, ప్రజాక్షేమం కోరే ప్రభుత్వం రావాలని, అందులో భాగంగా పవన్ కళ్యాణ్కు ప్రత్యేకమైన స్థానం ఉండాలని ఆయన కోరారు. అలాగే ప్రజాబలంతో పాటు దైవబలం కూడా తోడు అవ్వాలని 101 కొబ్బరికాయలు గుడి వద్ద కొట్టారు. పిఠాపురంలో జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ పోటీ చేసినట్లయితే ఇతర పార్టీల నుంచి వారు కూడా ఆయన ఇక్కడకు స్వాగతిస్తున్నారని తెలిపారు. ఈ పోటీలో ఘన విజయం వర్తిస్తుందని అన్నారు. ఆయన ముఖ్యమంత్రి కావాలని, ఎన్నికల్లో ఘన విజయాలు సాధించాలని సతీ సమేతంగా కాకినాడ జిల్లాలో గల తొలి తిరుపతికు అలాగే అన్నవరం దేవస్థానానికి కూడా పాదయాత్రలు చేయడం జరిగిందని, ఆ దేవుని దయ వల్ల ఈసారి ఈ ఎన్నికల్లో దేవుడు కరుణిస్తారని, అత్యధిక మెజార్టీతో ఆయన ఘన విజయం సాధిస్తారని చెప్పారు. శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని, ఆయన అత్యధిక మెజార్టీతో గెలవాలని, అదేవిధంగా జనసేన టీడీపీ పొత్తులో అందరు అభ్యర్థులు కూడా అత్యధిక మెజార్టీతో గెలిచి జనసేన టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని మా పిఠాపురం నియోజకవర్గ ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలందరి కోరిక. మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి పీఠం అధిరోహించాలని పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరి తరపున కోరుకుంటూ ఈరోజు దత్తుని ప్రథమ అవతారమైన శ్రీపాద శ్రీపాలవుడి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా 108 కొబ్బరికాయలు కొట్టి ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి ప్రజాబలంతో పాటు దైవ బలం కూడా తోడుగా ఉండాలని చెప్పేసి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు మా అధినేత పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేయాలని. ఆయన పోటీ చేస్తే మా జన సైనికులందరూ కూడా రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తామని, పిఠాపురం ప్రజలందరూ సహకారంతో అత్యధిక మెజారిటీ మునుపెన్నడూ ఏ నాయకుడు ఏ ఎలక్షన్లో గెలవలేనంత అత్యధిక మెజార్టీ 1,00,000 పై ఓట్ల మెజార్టీతో ఆయన గెలిపించుకుని అసెంబ్లీలో కూర్చోబెట్టుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కోటిపల్లి రాజరాజేశ్వర సమేత ఛాయా సోమేశ్వర స్వామి వార్ల ఈ నెల 8వ తేదీన జరగబోయే మహాశివరాత్రి ఏర్పాట్లపైన రామచంద్రపురం ఆర్డీఓ సుధాసాగర్ వివిధ శాఖల అధికారులతోని సమావేశాన్ని నిర్వహించారు. దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా పోలీస్ బందోబస్తు, క్యూ లైన్లు ఏర్పాట్లు, భక్తులు ఎంతో పవిత్రంగా ఆచరించే గోదావరిలో నది స్నానం చేసే విధంగా ఏర్పాట్లు, దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు బస్సు సౌకర్యాలు, డ్రింకింగ్ వాటర్, భక్తులకు అన్నప్రసాదాల పైన అన్ని శాఖల అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో శ్రీదేవి, డీఎస్పీ రామకృష్ణ, సిఐ దొరరాజు, ఎస్ఐ జానీబాషా తదితర అధికారులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఈ కోటిపల్లిలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి ఛాయా సోమేశ్వర స్వామి వారిది
ఈ శివరాత్రి సందర్భంగా మనకి ఇక్కడ పెద్ద ఫెస్టివల్ అనేది జరుగుతుంది. సుమారుగా 1,00,000 నుంచి 1,50,000 భక్తులు శివరాత్రి పర్వదినాన్ని సందర్శించుకునే అవకాశం ఉన్నందున ఈరోజు రెండవ కోఆర్డినేషన్ మీటింగ్ లైన్ డిపార్ట్మెంట్స్ అండ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్తో కలిపి జరుపుకోవడం అయింది. అందులో భాగంగా మనకి ఈరోజు డిఎస్పీ గారు, అలానే మన ఏసీ ఎండోమెంట్ ఎంపీపీ గారు, గౌరవ ఎంపీపీ గారు, ఇతర ప్రజాప్రతినిధులు, సర్పంచ్ గారు అందరూ కూడా అటెండ్ అయ్యారు అదర్ లైన్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు. ముఖ్యంగా ఈరోజు చర్చించుకున్న అంశాలు ఏంటంటే వచ్చే సామాన్య భక్తులకి వాళ్ళు సుదూర ప్రాంతాల నుంచి వస్తారు కనుక వాళ్ళు వచ్చే ఇక్కడికి రీచ్ అవ్వడానికి రవాణా సౌకర్యాలు ఆర్టీసీ ట్రాన్స్పోర్టేషన్ డిపార్ట్మెంట్ మొదలు పార్కింగ్ ఏరియాస్, అలానే క్రౌడ్ మేనేజ్మెంట్, పోలీసు వాళ్ళ సహకారంతో క్రౌడ్ మేనేజ్మెంట్ కానీ ఇక్కడ నైట్ ఉండి ఇక్కడ ఏదైతే మన బాతింగ్ ఘాట్స్ ఉన్నాయో అక్కడ ఏర్పాట్లు, అలానే అక్కడ మనకి బోట్స్, స్విమ్మర్స్, లైఫ్ బాయ్స్ ఇవన్నీ ఏర్పాటు, ప్రాపర్ లైటింగ్, ప్రాపర్ సైనేజెస్, అలానే పంచాయతీ వాళ్ళ సహకారంతో ఆర్డర్లీస్ వాళ్ళ సహకారంతో పబ్లిక్ టాయిలెట్స్ కానీ వాళ్ళ డ్రెస్ చేంజ్ చేసుకునే దానికి స్పెసిఫిక్గా ఉమెన్ వాళ్ళకి తగిన ఏర్పాట్లు ఫ్రీ ఫ్లో ఉండేటట్టు ఏర్పాట్లు చేయడం ఈరోజు ఏర్పాట్ల కోసం ఈరోజు చర్చించుకోవడం అనేది. ఇది మనకి ఎన్ని రోజులు లేదు కనుక ఇక్కడ డే వైజ్ మానిటరింగ్ కూడా చేసుకుంటాము. ఈ కోటిపల్లి మహాశివరాత్రి సందర్భంగా దానికి కోఆర్డినేషన్ మీటింగ్ మన ఆర్డీఓ గారి సమక్షంలో అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళ యొక్క ప్రిపేర్డ్నెస్ గురించి, వాళ్ళ యొక్క యాక్షన్ ప్లాన్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మేము కూడా దీనికి ఎగ్జాస్టివ్ అరేంజ్మెంట్స్ అన్నీ చేస్తున్నాం. మా ఉన్నతాధికారుల యొక్క సూచనల మేరకు మా దగ్గర సిబ్బంది సరిపోతే బయట నుంచి కూడా ఒక 500 మంది ఫోర్స్ తోటి వివిధ రకాల ర్యాంక్స్ ఆఫీసర్స్, అదేవిధంగా మాకు కొన్ని లాజిస్టిక్స్ కూడా అవసరం అవుతాయి. అవన్నీ కూడా ఈ ఎక్విప్మెంట్స్ కానీ వైర్లెస్ సెట్ ఎక్విప్మెంట్స్, తర్వాత మొబైల్ బ్యారికేడింగ్స్, తర్వాత ఈ బెల్ హెల్లర్స్, ఈ వాకీ టాకీస్, ఇవన్నీ కూడా ఈ క్రౌడ్ మేనేజ్మెంట్, తర్వాత ఈ ఎక్కడ కూడా ట్రాఫిక్ ఇన్కన్వీనియన్స్ లేకుండా పార్కింగ్స్, ఆ విధంగా ఏ డిపార్ట్మెంట్తో మేము వాళ్ళతో కోఆర్డినేట్ అవ్వాలన్నది ఇదొక మంచి అవకాశం. కాబట్టి మాకు వాళ్ళ నుంచి ఎటువంటి సహకారం కావాలి, మా నుంచి వాళ్ళకి, వాళ్ళ నుంచి మాకు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.